నేటి పంచాంగం వివరణ మార్చి 19, 2026 గురువారం. నేటి ప్రత్యేకత ఉగాది, తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం, తిథి అమావాస్య, ఉదయం 6:53 వరకు, తదుపరి పాడ్యమి, నక్షత్రం ఉత్తరాభాద్ర, తెల్లవారుజామున 3:55 వరకు, తదుపరి రేవతి, యోగం శుక్ల, రాత్రి 1:07 వరకు, కరణం నాగమ, ఉదయం 6:53 వరకు, తదుపరి స్తుగ్నమ, సాయంకాలం 5:52 వరకు, వర్జం మధ్యాహ్నం 2:26 నుండి 3:57 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:24 నుండి 11:12 వరకు, తిరిగి మరల మధ్యాహ్నం 3:11 నుండి 3:59 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:53 నుండి 3:23 వరకు, యమగండం ఉదయం 6:24 నుండి 7:54 వరకు, అమృతకాలం రాత్రి 11:31 నుండి 1:02 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:48 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:48 నుండి 5:36 వరకు, సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంకాలం 6:23. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. జీవిత భాగస్వామితో అకారణంగా మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్థుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. రుణ ఒత్తిడిలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి తొందరపాటు తన అస్సలు పనికిరాదు. అలాగే విద్యార్థులకు చేసే తప్పిదాల వలన విద్యా నష్టం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు కూడా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార నష్టాలు కూడా కలుగుతాయి. ఇక ఈరోజు చెడు అలవాట్ల వల్ల ప్రమాదాలన్నీ జరిగే అవకాశం ఉన్నది. మద్యపాన సేవనం చేసి వాహనాలు నడపడం వలన వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు అనుభవం లేక తీసుకునే నిర్ణయాల వలన వ్యాపార నష్టం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కలుగుతుంది. అలాగే నకిలీ విత్తనాల బెడద కూడా కనబడుతుంది. ఇక వైద్యులకు కూడా కష్టకాలం అని చెప్పవచ్చు. సినీ రంగం వారి ఇబ్బందులు పడతారు. కాంట్రాక్టర్లు వచ్చిన కాంట్రాక్టులను చేజార్చుకుంటారు. ఇక ఈరోజు ఆస్తి నష్టం కలుగుతుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించకపోవచ్చు. ఇక అనేక రకాలుగా చికాకులు అనేవి ఏర్పడతాయి. అలాగే ప్రేమికులు విడిపోయే అవకాశం కూడా ఉంది. భార్యాభర్తల మధ్య వివాదాలు మరింత జటిలమవుతాయి. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోండి, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మేషరాశి వారికి రోజు రాబడి విషయంలో అసంతృప్తి అనేది ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందలేకపోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పని ఒత్తిడి అనేది మీద పడవచ్చు. క్రీడాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ఇక విద్యార్థులు మరింత కృషి చేస్తే కానీ ఫలితం కనిపించని రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు దుర్గా సూక్త పారాయణం అలాగే సత్యనారాయణ స్వామి పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మంచి వ్యాపార లాభం అనేది వ్యాపారస్తులకు లభిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక పితృ సంబంధ వ్యక్తుల నుండి శుభవార్తలు అందుతాయి. భార్య సంబంధికుల నుండి ఆర్థిక సహాయం అనేది అందుతుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక రుణ విమోచనం అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి సఖ్యతగా ఉంటారు. ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి
గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి రోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక సంతానానికి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. కళాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి కూడా కొత్త ప్రాజెక్టులు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి కొంత సొమ్ము దక్కే అవసరాలు తీరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి సరైన సలహాలు అనేవి అందుతాయి. ఇక అన్ని వ్యవహారాలు కూడా సానుకూలమవుతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోతాయి. ప్రముఖుల పరిచయం మీకు ఎంతో ఊరటనిస్తుంది. ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల నిర్వహణలో మరింత పురోగతిని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అదనపు పనిభారం నుండి విముక్తిని పొందుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి ఊహించని అవకాశాలనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులు కోరుకున్న రీతిలో అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలకి ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. శాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఏవైతే మీ విషయాలు గోప్యంగా ఉంచవలసి ఉన్నాయో అవి వాటిని ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే దానివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశయానం చేయాలనుకున్న వారికి మంచి సౌకర్యంగా ఉంటుంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా చాలా బాగుంటుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. అలాగే బంధుమిత్రులతో అనుకూలత అనేది ఉంది. ఆనందకరమైన శుభయోగం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే నూతన గృహయోగం, స్థలయోగం కూడా కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్న ఆస్తులు కూడా తిరిగి పొందుతారు. ఆస్తి పంపకాల్లో కూడా లాభాలను పొందుతారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అందుతాయి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలను లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి మంచి ప్రశాంతమైన జీవనం దొరుకుతుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు అనేవి లభిస్తాయి. వైద్యులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మిథున రాశి వారికి సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలను విస్తరించే ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు తమకున్న సమస్యల పరిష్కారంకి ప్రయత్నిస్తున్నట్లయితే అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆప్తుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు అత్యంత ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరచడానికి తగిన రోజుగా చెప్పవచ్చు. ఆలయాల సందర్శనతో మనశ్శాంతి పొందుతారు కాబట్టి ఆలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు శత్రువులు కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. వాహనాలను, విలువైన సామగ్రిని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు ఈరోజు ఎంతగానో తోడ్పడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు ఈరోజు తమ సత్తా చాటుకోవడానికి, నిరూపించుకోవడానికి ఒక అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక విద్యార్థులకు కృషికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే విద్యార్థులకు మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి అన్ని శుభయోగాలే ఈరోజు. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు పలుకుబడి అనేది పెరుగుతుంది. ప్రజా ఆకర్షణ అనేది కలుగుతుంది. ఇక అన్నింటా విజయాన్ని పొందుతారు.
ఇక ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని అన్ని రంగాల వారికి అనుకూలతనే గోచరిస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక సమయంలో కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఆదుకుంటారు. వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహంగా ఈరోజు రాణించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అనేది అందుతుంది. కర్కాటక రాశి వారి రోజు ఎటువంటి కార్యక్రమాల్లోనైనా ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. సేవా కార్యక్రమాలపై దృష్టి పెడతారు. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేయడానికి సొమ్మును వెచ్చిస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీలో కొత్త ఆశలను కలిగిస్తాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలను దక్కించుకోగలుగుతారు. ఆశించిన దానికంటే మరింత సొమ్ము అనేది అందుతుంది. అవసరాలు తీరి ఉత్సాహంగా ఉంటారు. ఇక ఆర్థికపరమైన విషయాలపై ఇబ్బందులు తీరిపోతాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పెట్టుబడులను అందుకోగలుగుతారు. లాభాలు కూడా సమతూకంగా అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి బాధ్యతనైనా ఈరోజు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ నాయకులకు కళాకారులకు వివాదాలు తీరి గట్టెక్కుతారు. ఇక ఈరోజు మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందికరమైన వాతావరణమే గోచరిస్తుంది. విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపార నష్టాలు అనేవి కనబడుతున్నవి. పెద్దల మాట వినక కాస్త నష్టపోయే అవకాశమే అధికంగా కనిపిస్తుంది. అలాగే విద్యార్థులు అశ్రద్ధ చేయడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు సింహరాశి వారు ఆర్థిక విషయాలలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రేమ కలాపాలతో కూడా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా యువత మోసపోయే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు చోటు ఇవ్వకుండా మూడో వ్యక్తి జోక్యాన్ని మీరు అసలు అనుమతించవద్దు. అలాగే రాజకీయ రంగం వారికి కూడా కొంత ఇబ్బందికర వాతావరణం అనేది కనిపిస్తుంది. ఉన్న పదవిని కాపాడుకోవడం కష్టమవుతుంది. అలాగే సినీ రంగం వారికి కళాకారులకు కూడా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక ఈరోజు కొంత ఆర్థిక విషయాలలోనే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే విలువైన ఆభరణాలను, వస్తువులను, ధనాన్ని కానీ పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వాళ్ళు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక వైద్యులకు కష్టకాలంగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టాలు ఎదురవుతాయి. కాబట్టి ఈ రోజు పెట్టాలనుకునే వారు మాత్రం ఆచితూచి వ్యవహరించండి. అలాగే తప్పకుండా దేవాలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారు కూడా వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే వివాహ సంబంధ విషయాలలో కూడా కాస్త తప్పుడు సమాచారం అందే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చికాకులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కాస్త ధనానికి సన్నిహితుల సహకారాన్ని పొందగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారు ఆకస్మిక ప్రయాణాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. నిరుద్యోగులకు ఆశలు కలుగుతాయి, కానీ ఫలించే అవకాశం తక్కువగా ఉందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు కాంట్రాక్టర్లకు నిరాశ నిస్పృహలు అనేవి తప్పకపోవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సాధారణ లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కొన్ని బాధ్యతలకు తలకు మించి భారంగా మారవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి సాంకేతిక నిపుణులకు కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు శ్రమించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది పెరుగుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు పసుపు,
ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఈరోజు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీరు చూసుకున్నట్లయితే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యా లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. శుభకార్యాలను కూడా ఇంట నిర్వహిస్తారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఇక ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. అలాగే అనుకున్న చోటికి బదిలీలు కలగవచ్చు. ఉన్నత పదవులు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. తండ్రి తరపు వారి నుండి ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశీ యానయోగం కూడా కనబడుతుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి అనుకూలత అనేది ఉంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రయాణాల వల్ల లబ్ధి కూడా చేకూరుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారు ప్రేమ విషయంలో శుభవార్తలను పొందుతారు. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడం వలన లాభపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఇక ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు నూతన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు నూతన ఉద్యోగాన్ని దక్కించుకుంటారు. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. రాబడి మీ అంచనాలకు మించి ఉండడం అవసరాలకు ఆదుకుంటుంది. అలాగే కాంట్రాక్టర్లు కొన్ని ప్రయత్నంగా దక్కించుకోగలుగుతారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. అలాగే నూతన వస్తు లాభాలు ఉండవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినంత లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏ బాధ్యత అప్పగించగా వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. విద్యార్థులకు అనుకోని అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అందుతాయి. ఇక ఈ రోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. కన్యా రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. మంచి ధనలాభాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులై ఒకటయ్యే శుభతరుణంగా కూడా చెప్పవచ్చు. కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు తులారాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో లాభాలు కనబడతాయి. అలాగే చేపల, రొయ్యల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. మంచి ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక తాత్కాలిక ఉద్యోగం చేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వైద్య రంగం వారికి మంచి అవార్డులు, రివార్డు దక్కవచ్చు. అలాగే ఈరోజు తులారాశి వారికి మొత్తంగా చూసుకుంటే ప్రశాంతమైన జీవనం అనేది కనిపిస్తుంది. ఇక తులారాశిలోని నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తిని పొందుతారు. అలాగే ఉద్యోగస్తులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి తులారాశి వారు ఈరోజు దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగడంతో ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక ఈరోజు నిరుద్యోగుల కలల సాకారం అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక తులారాశి వారు ఈరోజు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులను కలుసుకొని మీ మనసులోని అనుమానాలను నివృత్తి చేసుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఎటువంటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితులు, శ్రేయోభిలాషులు మీకు తోడ్పాటుగా నిలుపుస్తారు. కుటుంబంలో పరిస్థితులు చక్కబడతాయి. వాహనాలను, విలువైన భూములను కొనుగోలు చేస్తారు. అందరిలో మీకు ఎదురులేదని నిరూపించుకుంటారు. అలాగే ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఈరోజు రావాల్సిన డబ్బు అందుకొని అవసరాలకు ఉపయోగిస్తారు. కుటుంబ సభ్యులు మీపై ప్రేమానురాగాలు
మార్గాలను చూపుతారు. ఇక వేడుకల నిర్వహణపై బంధువుల నుండి ప్రతిపాదనలను అందుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న విధాలుగా లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఇబ్బందులు తీరే సమయంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఉత్సాహం ఉరకలవేస్తుంది ఈరోజు. అలాగే విద్యార్థుల యొక్క ప్రయత్నాలలో విశేషమైన ప్రగతి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. రుణగ్రస్తుల నుండి రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి ఈరోజు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వృశ్చిక రాశి వారు చేసే ప్రతి పనిలోనూ మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. అత్యంత యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు. తీసుకునే నిర్ణయాలు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను పొందుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ప్రముఖుల నుండి ఒక కీలక సమాచారం అందుతుంది. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా ఉన్న వివాదాలు తీరిపోతాయి. మీ కృషికి బంధువులు సహకరిస్తారు. అలాగే ఆర్థిక లావాదేవీలు కొంత ఊపందుకుంటాయి. ఇక కొన్ని సమస్యల నుండి అనుకోకుండానే ఈరోజు బయటపడగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపయుక్తమైన సమాచారం రాగలదు. సాంకేతిక నిపుణులకు, చిత్ర పరిశ్రమ వారికి అన్ని విధాలుగా ఈరోజు అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి అనూహ్యంగా దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకు ఆస్తి వివాదాల నుండి బయటపడి ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారితో మీరు చేసే చర్చలు సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి. గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని పొందుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మంచి అదృష్టయోగం అనేది కలుగుతుంది. అలాగే ఆకస్మిక ధనయోగం కూడా ఉంది. తల్లి తరపున ఆస్తులు కూడా కలిసి రావడం జరుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. సంతాన విషయంలో శుభవార్తలను అందుకుంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఉన్నత ఉద్యోగానికి తప్పకుండా ప్రయత్నించవచ్చు. ఇక ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే భార్య భర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈ రోజు కలిగే నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే ఒక విషయంలో మీ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. అలాగే ఈరోజు ఆర్థికంగా అనుకూలమైన స్థితి ఉంటుంది.
ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే రావాల్సిన బాకీలు కూడా అందుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఉత్సాహంగా సాగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు కొత్త అవకాశాలనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తమకు లభించిన ఫలితాలతో సంతృప్తి చెందుతారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం అనేది దక్కుతుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈ రోజు ధనుసు రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఇక వ్యాపారస్తులకు ఎవరికైతే ఉన్నారో వారికి మంచి లాభసాటిగా వ్యాపారాలు సాగుతాయి. ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలను అందుకుంటారు. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. ఇక మకర రాశిలోని రాజకీయ నాయకులకు అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. అలాగే కళాకారులకు, సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపార లాభం అనేది వ్యాపారస్తులకు లభిస్తుంది. అలాగే వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం ఊరటను కలిగిస్తుంది. సమాజంలో మీరంటే అందరూ ఇష్టపడతారు. మీ మౌనమే మీకు గౌరవాన్ని తెచ్చిపెట్టగలదు. ఆప్తులతో వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఇంట వేడుకలకు సన్నద్ధమవుతారు. ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులపై సంతృప్తి చెందుతారు. సాంకేతిక నిపుణులకు, చిత్ర పరిశ్రమ వారికి ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు ఎదురు చూస్తున్న అవకాశాలను సొంతం చేసుకుంటారు. మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవలకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. గృహమున బంధుమిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట ఉన్న సమస్యలను అధిగమిస్తారు. ఇక విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విద్యార్థులకు నూతన విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే కుంభరాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నూతన గృహయోగం అనేది కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. అలాగే ఆస్తులను పొందుతారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి, కళాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధి పొందుతారు. కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉన్నత ఉద్యోగ అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక విదేశీయాన యోగం అనేది కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు కుటుంబంలో వేడుకల నిర్వహణపై చర్చలు చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. రాబడి మీ అంచనాలకు మించి ఉంటుంది. ఎటువంటి భారీ ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు. భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే
కాంట్రాక్టర్లు కొత్త కాంట్రాక్టులను సరైన సమయంలో దక్కించుకోగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసమే మీకు తోడుగా ఉంటుంది ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే సేవలు విస్తృతమవుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశయాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అలాగే మహిళలకి కొద్దిపాటి ఆస్తిలాభ సూచనలు కలుగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, లేదా పూర్తిగా వాయిదా వేయడం మీకు మేలు చేస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి చేయలేకపోతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వీటిని వాయిదా వేస్తారు. సోదరుల నుండి ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితులలో మార్పుల వలన రుణాలు చేయవలసి వస్తుంది. పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించకండి. ఇక నోటి దురుసుతనం వల్ల అవమానాలు తప్పకపోవచ్చు, కాబట్టి నోరు అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వివాదాలలో తలదూర్చకండి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త నమ్మే విషయంలో వారు పరాయవారు అనే భేదాన్ని తెలుసుకోండి. అలాగే ఇతరులపై ఆధారపడకండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో వివాదాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే మహిళలు విలువైన వాటిని పోగొట్టుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. అలాగే వారికి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకుంటే మంచిది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనిపిస్తున్నవి, కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే మిత్రులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. వాహనాలను, భూములను కొనుగోలు యత్నాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నవి. సాంకేతిక నిపుణులకు, పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడిలు తప్పవు. ఇక విద్యార్థులు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారు. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.